ఒక నగరంలో 16 వయసు ఉన్న మాయ తన తల్లితో గొడవపడి కోపంతో ఇంటిని వదిలి బయటకు వెళ్తుంది. రాత్రి సమయంలో నగర వీధుల్లో ఒంటరిగా తర్జనా-భర్జన అవుతూ ఆకలితో అలమటించిపోతుంది. తన దగ్గర డబ్బులు లేకపోవడం గుర్తు చేసుకుని మాయ నిరాశతో చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది. అక్కడే ఒక చిన్న నూడిల్స్ దుకాణం నుండి వస్తున్న సువాసనను గమనిస్తుంది. కానీ మాయ దగ్గర డబ్బులు లేకపోవడంతో సంకోచంతో ఆ దుకాణం దగ్గర నిలబడిపోతుంది. ఆ దుకాణం యజమాని మాయాను గమనించి భోజనం చేస్తావా అని అడుగుతాడు. మాయ తల ఊపుతూ నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తుంది. అందుకు ఆ యజమాని మరేం పర్లేదులే, నువ్వు ముందు భోజనం చెయ్యు అని మాయకి భోజనం పెడతాడు. ఆ ఆహారాన్ని చూసిన మాయ ఆనందంతో తినడం ప్రారంభిస్తుంది. కానీ కొద్దిసేపటికి ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది. మాయ తన తల్లిని ఎంత బాధ పెట్టానో అని బాధపడుతూ ఉంటుంది. నేను ఎవరో తెలియకపోయినా నాకు భోజనం పెట్టారు, అలాంటిది నా కన్న తల్లిని నేను ఎంత బాధ పెట్టి వచ్చాను అని అనుకుంటుంది. తన తప్పును గ్రహించిన మాయ ఇంటికి తిరిగి వెళ్తుంది. తన తల్లి దగ్గర క్షమాపణ కోరుతుంది. తన తల్లి ప్రేమతో ఆమెను కౌగిలించుకొని రా అమ్మ, నీకు ఆకలిగా ఉంటుంది, నీకు ఇష్టమైన వంటకం తయారు చేశాను అని చెప్తుంది. అలా ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేయడం మొదలు పెడతారు. ఈ కథలో నీతి ఏమిటంటే, తల్లిదండ్రుల ప్రేమను, వారు చేసే త్యాగాలను మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. చిన్న చిన్న సంఘటనలు మనకి జీవితంలో గొప్ప పాఠాలను నేర్పిస్తాయి. If you like this video, please do like, share and subscribe to my YouTube channel Giggle Toon Stories.